ఈ వ్యక్తికి యాక్సిడెంట్ జరగడం వల్ల ఎక్స్రే విజన్ పవర్ వస్తుంది. అతని దగ్గర ఉన్న నర్సులను ఆతృతగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడే తన సిస్టర్ అక్కడికి వస్తుంది. మన అమ్మకి సీరియస్ గా ఉందని, ఆమె ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుందని చెప్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తికి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత అతను తన చెల్లితో లాటరీ షాప్ కి వెళ్తాడు. అతను ఆ వర్కర్ ని అన్ని లాటరీ టికెట్స్ ని చూపిమన్నాడు. అప్పుడు అతను తన ఎక్స్ట్రా విజన్ ని యాక్టివేట్ చేసి 20 లాటరీ టికెట్స్ ని తీసుకున్నాడు. అతను తన చెల్లితో ఆ లాటరీ టికెట్స్ ని స్క్రాచ్ చేయమని చెప్పాడు. తన చెల్లికి ఆ లాటరీస్ పైన అస్సలు నమ్మకం లేదు. కానీ ఆమె ఫస్ట్ టికెట్ ని స్క్రాచ్ చేయగానే $1000 గెలుచుకుంది. అతను తన సిస్టర్ ని అన్ని టికెట్స్ ని గీకమని చెప్పాడు. ఆ తర్వాత టికెట్ లో $3000 గెలుచుకుంది. ఆ వర్కర్ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆమె అన్ని టికెట్స్ ని గీకింది. ప్రతి టికెట్ లో ఆమె ప్రైజ్ మనీని గెలుచుకుంది. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ వర్కర్ ఆ లాటరీ టికెట్స్ అన్ని తీసుకుని మొత్తం $8 లక్షల గెలుచుకున్నారని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆ పక్క రోజు అతను తన ఫ్రెండ్ షాప్ కి వెళ్ళగా ఆమె ప్రాబ్లం లో ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆ షాపు యజమాని ఆ షాప్ రెంట్ పెంచి ఆమెను 3 years రెంటల్ అగ్రిమెంట్ సంతకం చేయమని చెప్పాడు. లేదంటే ఆమె $1,00,000 జరిమానా కట్టాలి. అప్పుడే అతను తన ఎక్స్రే విజన్ ని యాక్టివేట్ చేసి ఆ షాప్ వెనక పెరట్లో నిధి ఉందని తెలుసుకున్నాడు. అతను ఆమెను ఆ ఓనర్ అగ్రిమెంట్ కి ఓకే చెప్పమని చెప్పాడు. ఆమెకి అతను ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. అతను ఆమెకి ఏమి చెప్పకుండా అతనికి డబ్బు ఇచ్చి పంపించమని చెప్పాడు. ఆ డబ్బు అతనికి రాగానే ఆ ఓనర్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను ఆమెతో ఈ రాత్రి మనం ధనవంతులు అవుతున్నామని కొన్ని పారల్ని సిద్ధంగా ఉంచమని చెప్తాడు. కానీ ఆమెకి ఏం అర్థం కాలేదు. ఆ రాత్రి వాళ్ళు ఆ పారలతో ఆ పెరట్లో తవ్వారు. వాళ్ళకు 2 జాడీలు దొరికాయి. మొదటి జాడీని ఓపెన్ చేయగానే మొత్తం $20 ఉన్నాయి. ప్రతి $20 విలువ $10,000 కి సమానం. మిగతా స్టోరీ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.